గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా పెద్దపల్లి కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్, హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో కలిసి ఆలయాల జమ్మి చెట్లను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియాలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోట్లాది మొక్కలు నాటి దేశానికి పచ్చదనం పెంపొందించడం జరిగిందని అన్నారు. అలాగే గుడికు జమ్మి చెట్టులో భాగంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో జమ్మి చెట్లు నాటుతున్నామని తెలిపారు. అంతరించిపోతున్న చెట్లను కాపాడుకోవడంలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా జమ్మి చెట్లను నాటడం ప్రారంభించామని, ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో జమ్మి చెట్లు నాటుతున్నామని వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకొని చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆడేపు రాజు, సుధాటి కర్ణకర్రావు, నిదానపురం దేవయ్య, జూకంటి శిరీష, రంజిత్ రెడ్డి, చెప్ప్యాల శ్రీకాంత్ రావు, జాలింగం రాఘు, దమ్ముల రవి తదితరులు ఉన్నారు. అలా పెట్టేసాను. హలో ఫోటో చదివినా దాని చుట్టూ ఇట్లా పాదు లెక్క చేయండి. రౌండ్ కుండి చేయండి. ఆ మధ్య చుట్టూ పారుతుంది. పట్టు అది కోట పట్టు గుట్ట గుట్ట ఏదైతే యథావిధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 8 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇటు కేసీఆర్ గారు తీసుకొచ్చిన హరితహారంలో భాగంగా కొన్ని కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దబడింది. అదే దారిలో అదే బాటలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ పర్సంటేజ్ పెంచే దిశగా తన వంతు కృషి చేయడం కూడా జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు అంతరించిపోతున్న వృక్షాలు ఏదైతే దసరా వచ్చిందంటే మరి జమ్మి కాకుండా మరి ఇతర ప్రదేశాల్లో వేరే చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చి కూడా ఇదే జమ్మి అనే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. మన సాంప్రదాయాల్ని, మన హిందూ సాంప్రదాయాల్లో భాగంగా గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి దసరా రోజు జమ్మి పూజ చేసి మనం జమ్మాకిచ్చి చిన్నవాళ్ళకి కానీ పెద్దవారికి కానీ మరి అలాయ్ బలాయ్ తీసుకునే సంస్కృతి సాంప్రదాయం మనది. మరి అలాంటి పరిస్థితుల్లో అంతరించిపోతున్న ఈ వృక్ష జాతిని పెంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సంతోష్ కుమార్ గారు గుడికి ఒక జమ్మి, ఊరూరికి జమ్మి పేరుతో మరి ఆ వృక్ష జాతిని పెంచాలని ప్రతి దేవాలయాల పరిధిలో ఈ జమ్మి చెట్లను నాటే కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి ఈరోజు ఈ సంవత్సరం 1,00,000కు పైగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దేవాలయాలకు, ప్రతి గ్రామానికి కూడా మరి ఈ మొక్కలను పంపుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో కాళేశ్వరంపురం మండల కేంద్రంలోని రామాలయం, అలాగే మన పోతుల వీరభద్రమేంద్ర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మన కేసీఆర్ గారికి హరితహారం అంటే చెట్లు అంటే ఎంతో ప్రియమైన విషయం అందరికీ కూడా తెలుసు. అలాగే మన ఇప్పుడు రాబోయే ఈ 5 రోజుల తర్వాత మన అక్టోబర్ 2వ తారీఖు మన దసరా ఉంది. జమ్మికి సంబంధించినటువంటి మన జమ్మి రోజు తెలంగాణలో జమ్మి యొక్క ప్రత్యేకత ఆ రోజు మనం బంగారంతో పాటు కొలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో జమ్మి చెట్లు అనేటివి అంతరించిపోతున్న సందర్భంలో దాన్ని గుర్తించినటువంటి మా సంతోష్రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరికి గుడికి ఒక జమ్మి చెట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా ఈరోజు మా పెద్దపల్లి నియోజకవర్గంలోని కాళేశ్వరంపురం మండల కేంద్రంలో నాయకులందరితో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, గ్రీన్ ఇండియా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మాజీ ఎంపీ సంతోష్రావు గారు చేపట్టినటువంటి ఈ హరితవనాన్ని కాపాడాలనే ఉద్దేశం మీద గత
10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణలో ప్రతి గ్రామాన చెట్లు నాటించి వృక్ష జాతిని కాపాడాలని ఇవాళ ఈ గ్రీన్ ఇండియా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అదే భాగంగా ఇవాళ కాళశ్రీరాంపురం మండలంలో ప్రతి గుడికి కూడా జమ్మి చెట్టుని నాటించాలి. ప్రతి గుళ్ళో జమ్మి చెట్టు ఉన్నట్లయితే జమ్మి వృక్షము మన శని భవనంతో సమానం కనుక వారిని ప్రజలను కాపాడుతుందనే ఉద్దేశం మీద ప్రతి గ్రామంలో ఈ జమ్మి చెట్టు ఉండాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొని ఇవాళ కాళశ్రీరాంపురం మండలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా వృక్షజాతిని కాపాడాలి, ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టాలని చెప్పి ఈ నినాదాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మండల్లో మాజీ ఎంపీ మరి ఏదైతే 10 సంవత్సరాల నుంచి కూడా హరిత సేన హరిత మిత్ర అవార్డులతో మరి ముందుకు పోతున్నటువంటి ఎంపీ గారికి మరి అదేవిధంగా శ్రీరాంపూర్ మండలంలో ఈరోజు జమ్మి సెమి వృక్షాన్ని ఈరోజు మన మండల హెడ్‌క్వార్టర్లో రామాలయంలో అదేవిధంగా మన గుట్ట మీద టెంపుల్లో మరి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మరి పాండవులు అరణ్యవాసం వెళ్ళిన టైంలో మరి జమ్మికి పూజ చేసి ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టి పూజ చేసినటువంటి రోజులు గుర్తు చేసుకునే విధంగా ప్రతి గ్రామాన ప్రతి టెంపుల్లో ఆ గ్రామంలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ మండల్లో ప్రతి గ్రామాల్లో పెట్టాలనే ఒక ఆలోచన కొద్దీ మరి ఎంపీ గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి ఇక్కడ హరితసేన తీసుకున్నటువంటి రాజేశ్వరరావు గారికి ఆ బృందానికి అదేవిధంగా టీఆర్ఎస్ బృందానికి నాయకులకు మరి ఈ యొక్క హిందూ సాంప్రదాయం కాపాడే విధంగా మరి ఈ చెట్లను మరి నాటడం జరుగుతూ ఉంది. ప్రతి టెంపుల్లో కూడా నాటి మరి ఆ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా సంతోష్ కుమార్ గారికి మరి మంచి జరగాలని కోరుకుంటూ ఎందుకంటే మాజీ ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు చాలా చక్కటి కార్యక్రమం మనకు గత 5-10 సంవత్సరాలు దాదాపు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. ఈ యొక్క అడవి చెట్లు వృక్షాలంటే మనగడికి అది ముఖ్యమైన ఆధారం, జీవనాధారం. మనం బ్రతుకుదెరువుకే ప్రజా జీవకోటికి అన్నిటికీ ఆధారం వృక్షాలే. అటువంటి కార్యక్రమాన్ని అందులో మన శాస్త్ర ప్రకారంగా మన హిందూ ధర్మంగా శమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉన్నది. శమయతే అని, శత్రు వినాశనం అని, శత్రువులు బాధించే సమయంలో ఈ యొక్క శమీ చెట్టుకు పూజ చేస్తే శత్రుబాధ నివారణ అయితే అని మన శాస్త్రం చెప్తుంది. ఈ కార్యక్రమం చాలా దివ్యంగా జరగాలని అంతటా ఈ యొక్క కార్యక్రమం తప్పనిసరిగా అందరూ ఆదరించి ఈ కార్యక్రమం నిర్వర్తించాలని కోరుతూ